బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక ఫెయిల్యూర్ లీడర్ అన్నారు మంత్రి వివేక్. అతని సారథ్యంలో బీఆర్ఎస్ అన్ని ఎన్నికల్లో ఓడిపోతుందన్నారు. లోకల్ బాడీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి సభలో మంత్రులతో కలిసి పాల్గొన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు మంత్రి వివేక్. ఈ రాష్ట్ర ప్రజాపాలనలో ఏదైతే 6 గ్యారంటీలు అమలు చేసినారో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి టీఆర్ఎస్ హయాంలో ఖజానాలో పైసలు లేకుండా ఈ ప్రభుత్వం ఆ రోజులలో రావడము ఎంత ఇబ్బంది ఉన్నా కానీ ఈ 6 గ్యారంటీలు ప్రజల మేలు కోసము ఇవన్నీ అమలు చేస్తూ దాని తర్వాత మన ప్రజలకు అందరికీ దొడ్డు బియ్యం ఇంతకుముందు వచ్చేది వీళ్ళందరికీ సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి మన కాంగ్రెస్ ప్రభుత్వము నిర్ణయం తీసుకొని సుమారు 14,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినప్పటికీ కూడా మనకు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. 10 సంవత్సరాలు కొత్త రేషన్ కార్డ్స్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇవ్వలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి. ఎందుకంటే వీరికి కొత్త రేషన్ కార్డులు ఇస్తే మనం వారికి 200 యూనిట్లు ఫ్రీ వస్తుంది, 500 రూపాయల గ్యాస్ వస్తుంది, సన్న బియ్యం వస్తుంది. ఇవన్నీ కూడా పథకాలు కొత్త రేషన్ కార్డులో వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. మీరందరూ ఒక విషయం గమనించాలి. ఆర్థికంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలము వారి కేసీఆర్ కుటుంబము ఆస్తులు పెంచుకున్నారు కానీ ప్రజల కోసం ఏమీ మేలు చేయలేదు. మీరందరూ చూస్తున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం, మన మిషన్ భగీరథలో అక్కడక్క 60,000 కోట్ల కుంభకోణము, 8 లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సుమారు నెలకు 5,000 కోట్ల రూపాయలు కేవలం మిత్తి కడుతున్నారు. అంటే రాష్ట్రము ముందుకు వెళ్ళాలి. ఈ గ్యారంటీలతో పాటు ప్రజలకు విద్యారంగంలో కూడా యంగ్ ఇండియా స్కూల్స్ ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారు 200 కోట్లతోని ఈ యంగ్ ఇండియా స్కూల్స్ పెట్టి మన పైన ఏదైతే విద్య గురించి భారం ఉందో ఆ భారం లేకుండా మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎట్లయితే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఓడిపోయినాడో ఈ వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం భూస్థాపితం అవుతుంది. ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా కానీ చాలామంది అభ్యర్థులు మాకు కాంగ్రెస్ టికెట్ కావాలని చెప్పి ఒత్తిడి రావడం జరుగుతుంది. మీరు గమనించాలి, ఇంత స్పందన కాంగ్రెస్కి ఏదైతే వస్తుందో ఈ వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా స్థానాలు గెలుచుకొని టీఆర్ఎస్ ఏదైతే అవినీతి చేసిందో వారి హయాంలో ప్రజల వ్యతిరేకంగా ఏదైతే పనిచేస్తున్నారో అవన్నీ కూడా ప్రజలు ఈ ఎలక్షన్లో చూపు